నాకు తెలిసిన ఒక గేదె ఉంది. నాకు తెలిసిన గేదె. ఆ గేదె నేను పాలు ఇయటానికి పోతే, గేదె అంటే నిజంగా గేదె పాలు మనకిచ్చింది కదా, నువ్వు గేదెగా పాలు ఇయటం అనుకోవద్దు. ఒకడు ఉన్నాళ్ళు, ఒక వ్యక్తి, వాళ్ళ ఇంటికి నేను పాలు ఇయటానికి పోతే, ఎప్పుడన్నా చూడు పూజా కార్యక్రమంలో నిమగ్నమై కనపడతాడు నాకు ఫుల్గా. నేను ఆ ఇంటికి పాలు ఇయటానికి పోతే ఇటు 4 టిఫిన్లు తెచ్చుకొని ఇళ్ళ మీద తిరిగి పాలు ఇస్తానులే, మాకు గేదెలు ఉన్నాయి, పాల వ్యాపారం. సరే, నాకు ప్రసాదం పెట్టడానికి వస్తాడు. ప్రసాదం పెట్టడానికి వచ్చి బిడ్డ కిలోమీటర్ ఎత్తుతాడు చెయ్యి. మరి పాలోడిని కదా, ఇళ్ళమ్మడి తిరుగుతా కదా, మరి ఇళ్ళ ఇంటి అంటూ నాకు ఉంటుందంట, ఇంటి దోషం నాకు ఉంటుందంట, నన్ను అంటకూడదంట. నేను చిన్నోడిని, ప్రసాదం పట్టు అంటే 2 చేతులు పట్టేవాడిని. నేను ఇట్టబడితే ఇట్ట అది నేను గురిగా పట్టుకోవాలా, లేకపోతే కింద పడిద్ది. నేను అనుకున్నా ఎంతలో పెద్ద మనిషో, మహాపుణ్యాత్ముడు, చాలా నిష్ఠాగరిష్ఠుడు అని నేను అనుకున్నా. ఎప్పుడు పాల డబ్బులకి పగలబోయేవాళ్ళం. ఒకరోజు నైట్ పోయా. నైట్కి పోతే ఇంటి వాకిటికి అడ్డంగా పండుకొని ఉంది ఒక గేదె. బరీగా తాగి, ఎవరా గేదె అని చూస్తే పొద్దున్న ఇంత ఎత్తున ఎత్తేస్తాడే, ఆ గేదె. ఓరే భక్తుడా, మహాభక్తుడా, ఏందిరా గేదె దొల్లాడుతున్నావు తప్పదాగి. దేవునికి స్తోత్రం. ఇదా నీ సంబడం? నీ కాడికి నేనేనా ఇంకా 100 ఇళ్ళు తిరిగితేనే? ఇదేంది పొద్దున్నే ఆ కార్యక్రమం ఏంది, సాయంత్రానికి ఈ కార్యక్రమం ఏంటంటే తప్పు కాదు నాయన. సురాపానం. ఏ పానం? సురాపానం. రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ మొదలైన అప్సరసలు ఉండేటువంటి ప్రదేశంలో సురాపానం. అక్కడ సురాపానం, ఇక్కడ మద్యపానం అంతే. సురాపానం అనగా సురులు తాగునది. సురులు అంటే దేవతలు, అసురులు అంటే రాక్షసులు. అంటే సురులు కానివారు, అసురులు ఆ యాడ్ అయింది కాబట్టి సురులు కానివారు రాక్షసులు అన్నమాట. సురాపానం. ఏ పానం? కాబట్టి తప్పు కాదు. లోకంలో ఉన్నప్పుడు మనకి ఏ నిష్ట లేదు, నియమం లేదు. ఏదో ఉన్నప్పుడు ఆ కాసేపు ఆ కార్యక్రమం చేసేటప్పుడు కాస్త ఏదో అట్ట ఉంటాం, తర్వాత మన ఇష్టం. యేసు ప్రభు దగ్గర ఏందిరా నాయన పసికెర్ల పత్యాల్లాగా, ఆ ఏం బరువు లేదంటాడు, ఎట్టబడితే అట్టు ఉండొద్దు అంటాడు, పాపం చేయొద్దు అంటాడు, మోహపు చూపు చూడొద్దు అంటాడు, వ్యభిచారం చేయొద్దు అంటాడు, త్రాగుబోతనం పనికిరా, త్రాగుబోతులు దేవుని రాజ్యానికి వారసులు గారంటాడు, అబద్ధ సాక్ష్యాలు చెప్పొద్దు అంటాడు, పొరుగువాడిది ఆశించొద్దు అంటాడు. మనం పొద్దున్న లెగితే అంత పక్కోడికేనా మనం టెండర్ పెట్టేది? స్తోత్రం. మొదలైన కార్యక్రమాలన్నీ రద్దంటే ఇంకెట్టండి బతికేది? ఇట్లాంటి మాటలన్నీ చెప్పే మందారాలు తయారవుతారు. మందారాలు అనగా జఫాగాళ్ళు తయారవుతారు. వాళ్ళ బోధలు కూడా యూట్యూబ్లో నీకు అందుబాటులోకి వస్తాయి. యేసు ప్రభుని దూషిస్తారు, మరియమ్మను దూషిస్తారు, సేవకులను దూషిస్తారు, బైబిల్ని దూషిస్తారు. వాళ్ళ మాటలకు చెవియొగ్గావా నీ మైండ్ పోవాల్సిందే. అంత చక్కగా మాట్లాడి నిన్ను మోసపుచ్చుతారు. నీ విశ్వాసాన్ని చెరిపి నిత్యము మండే నరకాగ్నికి నువ్వు వెళ్ళడానికి, నీ జీవితం నాశనం అయిపోవడానికి కుట్ర చేస్తారు. నువ్వు వదిలొచ్చిన బుద్ధిహీనమైన అజ్ఞానాంధకారమయమైన క్రియల్లోనికి నిన్ను మళ్ళా లాక్కొని పోవటానికి ఈ నీచులు తలపడ్డారు ఈరోజు. అందుకే ఘంటాపదంగా చెప్తున్నా, తస్మాత్ జాగ్రత్త. బాప్తిస్మం పొందావు, రక్షణ పొందానని మురిసిపోతున్నావు, పొందిన రక్షణ పోగొట్టుకోకుండా జాగ్రత్త పడు. నీకెదురయ్యే శోధనలు, పరీక్షలు అన్నీ కూడా
నీ విశ్వాసంలో నాణ్యత తేల్చడానికే వస్తాయి. విశ్వాసంలో ఉంటావా ఊడిపోతావా తేలటానికి వస్తాయి. వచ్చాయి అన్నీ. అన్నయ్య వింటున్నావా? అక్క అక్క జాగ్రత్తగా విను. నీకొచ్చే అగ్ని పరీక్షలన్నీ కూడా నీ విశ్వాసాన్ని పరీక్షించడానికే వస్తాయి.